అండ్ నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. చాలా ఇంపార్టెంట్ వీడియో. మే 21, 2025 నేను సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పి ఒక క్యాంపస్కి వెళ్ళాను జస్ట్ విష్ చేద్దామని. సో అక్కడ స్టూడెంట్స్ ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్ ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దగ్గరలో ఉంది, ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. అరే అట్లీస్ట్ లాస్ట్ 1 అవర్ అయినా ప్రిపేర్ అవ్వకుండా ఉండాల్సింది రా అన్నా నేను. వాళ్ళు నవ్వుతూ చాలా సిలబస్ ఉంది సార్, చూసుకోవాలి కదా సార్ అనేదో ఒక సొంత ఫ్యామిలీ మెంబర్తో చెప్పినట్టుగా చెప్పేసి వెళ్ళిపోయారు. సో నా పాయింట్ కూడా అదే కదా. లాస్ట్ 1 అవర్, లాస్ట్ 2 అవర్స్ లేదా లాస్ట్ 3 అవర్స్ కూడా అంత ప్రెషియస్గా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుతారే. మరి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి ఒక 30 డేసో 40 డేసో పడితే ఆ 40 డేస్ టైం వేస్ట్ చేయడం ఎంతవరకు అది కామన్ సెన్స్ ఉన్న పాయింట్ అని చెప్పండి. అది ఎంతవరకు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చేయాల్సిన పని? ఐ మీన్ టు సే ఎంతవరకు ఇది యాక్సెప్టబుల్? తప్పు కదా. సో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాగానే 5 డేస్ 7 డేసో సెలవు తీసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళని సరే, ఒకవేళ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అనుకోండి, మా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా మా దగ్గర జాయిన్ అవ్వండి, వద్దనుకున్నా కూడా హ్యాపీగా వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. బట్ టైం పాస్ మాత్రం చేయొద్దు, ప్రెషియస్ టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్కి ఒక 1 అవర్ ముందు కూడా టెన్షన్ పడుతూ లాస్ట్ మినిట్ దాకా ప్రిపేర్ అయ్యే మీరు 30 డేస్ 40 డేస్ గ్యాప్ తీసుకుంటే డైలీ 10 అవర్స్ అనుకున్న 400 అవర్స్ వేస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి.